మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనము ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి గుడి దగ్గర ఉన్నాం. 1 డే 1 అవర్ ఉచిత భారత సేవా కార్యక్రమం. గవర్నమెంట్ సర్వెంట్స్, కామన్ పబ్లిక్ అందరూ కలిసి వచ్చి క్లీన్లీనెస్ కోసం, శుభ్రత కోసం 1 గంట శ్రమదానం చేయాలని కాల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ థీమ్ ని, స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని, స్వచ్ఛంద స్వర్ణాంద కార్యక్రమాన్ని చాలా హై ప్రయారిటీ ఇస్తాం. అందరూ చూసినట్టుగా ప్రతి నెల 3rd సాటర్డే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిఫరెంట్ థీమ్స్ లో డిఫరెంట్ జిల్లాలు, వేరే జిల్లాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వచ్చేసి శ్రమదానం చేస్తారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం శుభ్రంగా ఉంచాలని, వాళ్ళకి ఉన్న ప్రాంతంని ఒక అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం ఈరోజు చేయడం జరుగుతుంది. క్లీన్లీనెస్ మనకి కొన్ని 2 అక్టోబర్ లేకపోతే ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అక్కడ వరకు కాకుండా పూర్తిగా ఒక డైలీ లైఫ్ స్టైల్లోనే ఇన్కార్పొరేట్ చేయాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాము. ఎవ్రీ డే సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ చాలా జాగ్రత్త చేయాలి. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ మొత్తం స్టేట్ లో జరుగుతుంది, జిల్లాలో జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఓన్లీ మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ఇంటిలో జనరేట్ అయిన సాలిడ్ వేస్ట్ ని అప్పగించాలి. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీ దృష్టి సారించి వీటికి ఏ విధంగా ఎస్టీపీస్ ఏర్పాటు చేయాలని మేము ఇప్పుడు కృషి చేస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు అందరూ కూడా మంచి స్ఫూర్తితో ఈ స్వచ్ఛత అనే యజ్ఞంలో భాగస్వామ్యం అవ్వాలని. రాయచోటి పట్టణంలో విచ్చలవిడిగా పశువులు తిరుగుతున్నాయి సార్ రోడ్ల పైన. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి సార్. మన మున్సిపల్ కమిషనర్ గారు దాదాపు 1.5 month అవుతుంది సార్. ఇప్పటికి కమిషనర్ గారు నోటీసులు ఇచ్చినా కూడా 3 రోజులు ఇచ్చారు నోటీసులు. 3 రోజుల తర్వాత ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు 1 month అవుతుంది. చాలా మంది గాయాలు. పశువుల్ని కంట్రోల్ చేయడం ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్. దీనికి ఫెసిలిటీస్ కూడా కావాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రే డాగ్స్, ఈ కుక్కల్ని తీసుకువెళ్ళాలి. దీనికి ఆపరేషన్ చేయడం కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. యానిమల్ క్రూయల్టీ ఎక్కడ జరగకుండా చూడాలి. స్పెషల్ మళ్ళీ ఈ క్యాటల్, ఈ ఆవులు ఇవన్నీ చూసే వాటికి కూడా మన షెల్టర్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే అవే కాకుండా ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.